టీ20 ఫార్మాట్‌లో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు ఏకంగా 6 పరాజయాల్ని చవిచూసింది. ఇక ఇంగ్లాండ్‌తో, ఐర్లాండ్‌తో కూడా సిరీస్ ఓడిపోవడం బాధగా అనిపించినప్పటికీ, జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం భారత జట్టు నిలకడగా రాణిస్తోంది. ముఖ్యంగా రెండవ టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 60 పరుగులు చేసిన తిలక్ వర్మ సూపర్ డూపర్ పెర్ఫార్మన్స్‌తో చెలరేగుతున్నాడు. నిజానికి తిలక్ వర్మ చాలా కన్సిస్టెంట్‌గా టీ20లలో చాలా బాగా తన ప్రదర్శన చూపిస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్ మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ వైభవ్ సూర్యవంశీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సిరీస్‌లో మా జట్టు మొత్తం చాలా అద్భుతంగా పుంజుకుంది. ముఖ్యంగా పిచ్‌ని అంచనా వేయటం, ఆట పిచ్‌కి అలాగే బౌలర్‌కి తగ్గట్టుగా ఆడటం మేము నేర్చుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక వైభవ్ సూర్యవంశీకి నేను చాలా మంచి సీనియర్‌గా మారాను. నేను గతంలో మా జట్టు సీనియర్స్‌తో కలిసి పనిచేయటం నాకు చాలా మంచి అనుభవాన్నిచ్చింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి నేను అటువంటి కొన్ని సలహాలు ఇస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలి అంటే వైభవ్ ఇప్పుడు 15 ఏళ్ల వయసులో ఉన్నాడు. అతను ఆట మీద చాలా ఫోకస్డ్‌గా ఉంటున్నాడు. కానీ మరొక వైపు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరిని చాలా ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా బ్రెయిన్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. అది మన వ్యక్తిగత పనుల మీద చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే వైభవ్ సూర్యవంశీకి నేను ఒకటే వార్నింగ్ ఇచ్చాను. నువ్వు ఆట ఆడు. ఆటకు తగ్గట్టుగా నువ్వు నీ హాబీస్‌ని ఏర్పాటు చేసుకో. ఫిజికల్‌గా నువ్వు ఎన్ని రకాల రిక్రియేషన్స్‌కైనా వెళ్ళు. కానీ సోషల్ మీడియాకు దూరంగా ఉండు. అది నీకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దానిలో వచ్చిన నెగటివిటీని అస్సలు మైండ్‌కి తీసుకోకు. పాజిటివిటీని ఇంకాస్త దూరంగా పెట్టు అంటూ నేను తనకు సలహా ఇచ్చాను. అంతేకాకుండా ఇషాన్ కిషన్ కూడా తన గేమ్‌లో తనకు సంబంధించి వ్యతిరేకంగా ఆడటం జరిగింది. అంటే ఏదో షాట్లు కొట్టేయాలని కాకుండా తను చాలా సెలెక్టివ్‌గా క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడాలి అన్న తన మెంటాలిటీ, మెచ్యూరిటీ కూడా జట్టుకి చాలా ఉపయోగపడింది అంటూ చెప్పుకొచ్చాడు.